నా ఫ్రెండ్స్ అందరు మస్తు సెటిల్ అయిపోయినారు. బ్రెయిన్ ఉన్న వాళ్ళందరూ యూఎస్లో సెటిల్ అయినరు, బాడీ పెంచిన వాళ్ళందరూ ఇక్కడ రియల్ ఎస్టేట్లో సెటిల్ అయిపోయినరు. నేను యుఎస్కి పోయి తిరిగి వచ్చిన, నాకు బ్రెయిన్ బాడీ రెండు ఉన్నాయి తెలుసా. మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆయన దుబాయ్ నుంచి, ఫ్రెండ్ కూడా కాదు, క్లాస్మేట్, నర్సరీ క్లాస్మేట్, దుబాయ్ నుండి 4 పిల్లల్ని వేసుకొని వచ్చిండు. హబీబీ అని పేరు. వాడు చెప్పేదాకా తెలియదు నాకు వాడు నా క్లాస్మేట్ అని, నర్సరీ క్లాస్మేట్ అని. వచ్చిండు దుబాయ్ నుండి వచ్చిండు కదా అని నేను గోల్డ్ గురించో దేని గురించో అడుగుతాడేమో అడ్వైస్ గా అనుకున్నా. కాదు, మనోడికి కూడా రియల్ ఎస్టేట్ అడ్వైజే కావాలి. మనోడికి 4 BHK కావాలంట. అంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు, పెద్దిల్లు కావాలి అనని, నాకు రియల్ ఎస్టేట్ ఇది కావాలి అని అడుగుతున్నాడు. పిల్లలు వింటారు కదా అని పక్కకు లాక్కొచ్చి వాడికి చెప్పిన, రే హబీబీ, నీకు రియల్ ఎస్టేట్ అడ్వైస్ కాదురా, రియల్ అడ్వైస్ కావాలి, నువ్వు కోలాటం ఆడడం బంద్ చేయాలి. నేను చెప్పంగానే వాడికి కోపం వచ్చి, దేవుడు ఇస్తున్నాడు మేము అంటున్నాము అని చెప్పి వాడి పిల్లల్ని 4 తీసుకెళ్ళిపోయి 2 వీలర్ మీద ఒకరి తర్వాత ఒకరు లైన్ గా 4 వేసుకొని వెళ్ళిపోయిండు.